హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారు కదూ? మరొకసారి మరొక పాటతో మీ ముందుకి. ప్రకృతిని మనం పరిరక్షించాలంటే మొక్కలు చాలా అవసరం. మొక్కలు మీరు పెంచుతున్నారు కదూ? నేనైతే మొక్కలు చాలా పెంచాను, మీరు కూడా పెంచండి. ఆ మొక్కలకు సంబంధించింది ఒక చిన్న పాట మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. తెనాలి రామకృష్ణుడు ఆ పిక్చర్లోది ఒక పాట పాడేద్దామా? చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేది పాగా ఈ కోటలో. ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని, నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో. నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా. ఆ నాటేది ఒక్క మొక్క, వేసేది 100 కొమ్మ, కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా. ఇహ కాయాలి బంగారు కాయలు, భోంచేయాలి మీ పిల్ల కాయలు. ఇహ కాయాలి బంగారు కాయలు, భోంచేయాలి మీ పిల్ల కాయలు. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో. రహదారి వెంట మొక్క నాటి పెంచరా, కలవాడు లేనివాడు నిన్ను తలచురా. రహదారి వెంట మొక్క నాటి పెంచరా, కలవాడు లేనివాడు నిన్ను తలచురా. భువిని తరతరాల పేరు నీదు నిలుచురా, పనిచేయువాడు ఫలమునారగించురా. తరతరాల పేరు నీదు నిలుచురా, పనిచేయువాడు ఫలమునారగించురా. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో. ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని, నీ మాట దక్కించుకో బాబయ్య. బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో. మరి విన్నారు కదూ ఈ పాటలో అంతరార్థం. ఎందుకనంటే ఈ యొక్క కరోనా మహమ్మారి అవనివ్వండి, ఉపద్రవాలు అవనివ్వండి, మరి పర్యావరణ సమతుల్యం లేక మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా మొక్కలు పెంచాలని ఈ పాటలో నేను చెప్పకనే చెబుతున్నాను. నిజంగా మరి ఆ కవిగారు రాసినట్టు నాటేది మరి ఒక మొక్కే, వేసేది ఒక కొమ్మే. దానికి కొమ్మ కొమ్మ 100 కొమ్మలు అయ్యి కాయలు విరగబూస్తే నిజంగా మన ముందు తరాల వారికి. ఎందుకనంటే ఈరోజు మనం పండ్లు ఆరకిస్తున్నామంటే మన తాతల 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 తండ్రులు పెట్టబట్టే. మరి మనం పెడితేనే మన పిల్లలకి వారి పిల్లలకి వారి పిల్లలకే ఉంటుంది. తప్పనిసరిగా ఆ పిల్లల కోసం మనం మొక్కలు నాటుదాం. అట్లాగే రహదారి వెంట మొక్క నాటి పెంచరా అన్నారు. ఎప్పుడూ అశోకుడు కాలంలో నిజంగా ఆయన మొక్కలు నాటి పెంచబట్టి ఇప్పటికీ మనం అశోకుడు మొక్కలు నాటించినని చెప్పుకుంటున్నాం. మరి నువ్వేమన్నా మొక్క పెట్టావా? కాబట్టి రహదారి వెంట మొక్క నాటి తప్పనిసరిగా ఆ మనం కారు ఆపుకోవాలంటే చెట్టు నీడను ఆశ్రయిస్తాం. ఎవరో పెట్టారు మహానుభావుడని నమస్కరిస్తాం. మరి నీకు ఆ నమస్కారం కావాలంటే రహదారి వెంట ఒక మొక్క నాటాలి. భూమిని తరతరాల పేరు నీది నిలుపుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా మొక్కలను పెంచుదాం, మొక్కలను పోషించుదాం. కాబట్టి మరి ఈ పాటను కూడా మీరు బాగా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, బాయ్.